వెళ్ళినట్లున్నారు. వెళ్ళట్లేదు. ఒకసారి మీరు సబ్జెక్ట్ కరెక్షన్ చెప్పాలి నాకు. ఎవరు నాకు తెలిసి దగ్గరకు రానిలేనట్లున్నారు. ఈ రోజు మనం చూస్తే ట్విట్టర్ తాతయ్య మన విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ వేశారు. ఎవరికేశారు అనుకుంటున్నారు? మల్లికార్జున్ ఖార్గే కాంగ్రెస్ పెద్దలకి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి మరి ఎవరిని ప్రసన్నం చేసుకోవడం కోసం, ఏ సంబంధాలు కలుపుకోవడం కోసం ఎప్పుడు లేనిది ఈ రోజు ట్వీట్ వేశారో నాకు అర్థం కావట్లేదు. ఇంతకు ముందు గతంలో ఎప్పుడు చేయలేదు కదా సార్. గతంలో వాళ్ళు చేసింది గుర్తుంది కావచ్చు. బ్రెజిల్లో ప్రెసిడెంట్ ఎన్నికైనప్పుడు కూడా ఆయనకు కూడా శుభాకాంక్షలు చెప్పారు ఈయన. ఆ తర్వాత ఆమ్స్టర్డాము, తర్వాత అక్కడ డ్రగ్స్ ఇవన్నీ బయటకు వచ్చాయి. ఏంటి వీళ్ళకి లింక్ అని తెలిస్తే, అంటే మామూలుగా చెప్తున్నాను, ఎవరెవరికి వీళ్ళు శుభాకాంక్షలు చెప్తారో అట్లాంటి సిచ్యువేషన్లు కనపడతా ఉంటాయి. ఇప్పుడు ఎవరిని ప్రశ్న అంటే నాకు తెలిసి బీజేపీ చాచిపెట్టి తన్నుంటుంది సార్. నువ్వు వెళ్ళే ఇలాంటి చిల్లరేషాలు వేస్తా, గెలిచిన 45 రోజులకి నువ్వు వెళ్ళిపోవు, అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి అని చెప్పేసి అని ఉంటుంది. ఈ రోజు దాన్ని సర్లే ఇంకెట్లా ఆడాలి, మన వెనకాల ఎవరు రావట్లేదు, ఒంటరిగా అనాథ బిడ్డలా మిగిలిపోయాము, పార్టీకి కనీసం ఎవడు నోరు తెచ్చి సపోర్ట్ కూడా చేయట్లేదు, ఇటు పబ్లిక్ లోను సపోర్ట్ చేయట్లేదు, ప్రైవేట్ లో కూడా సపోర్ట్ చేయట్లేనట్లున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా అటు సైడ్ ని ఎవరన్నా ఉంటే ప్రసన్నం చేసుకుందాం అనే ఒక ప్లాన్ బితో వచ్చినట్లున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతకు మించి తప్పించి ఏ రోజన్నా ప్రత్యేక హోదా అని చెప్పేసి ఇంత నలిగిపోతూ ఉంటాడు కదా సార్. ఎప్పుడు నోరు తెరిచినా అసలు అది ప్రత్యేక హోదాని ఇప్పుడు గుర్తొచ్చింది, గత 5 ఏళ్ళుగా ఎప్పుడు గుర్తు రాలేదు. మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చి ఏమంటాడంటే మీకు మ్యాండేట్ ఉండింది, ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా అడగండి అని చెప్పేసి ఇప్పుడు అడుగుతున్నారు. మరి అప్పుడు మ్యాండేట్ లేదా సార్ అతనికి? రాజ్యసభలో కావచ్చు, లేకపోతే పార్లమెంట్ లో కావచ్చు, మ్యాండేట్ లేదా? ఉండింది, కానీ ఎందుకు అడగలే? కేవలం అది చంద్రబాబు నాయుడు గారు డ్యూటీ అని చెప్పేసి వదిలేస్తాడేమో నాకు అర్థం కాదు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఏదన్నా అనడానికి అది ఒక్క వంగ పెట్టుకుని ముందుకు వస్తాడు సార్ ఈ రోజు. సో నువ్వు ప్రత్యేక హోదా కోసం అడగలే ఎప్పుడు, లేకపోతే రాష్ట్రం కోసం తీసుకొచ్చే నిధుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నువ్వు ఢిల్లీ వెళ్ళి ఈ రోజు ఢిల్లీ వెళ్ళంటే జంతర్ మంతర్ లో కూర్చుని నా కార్యకర్తలను చంపేస్తున్నారని ఏడుస్తాడంట. నీ కార్యకర్తలను గంజాయికి బానిస చేసి, మద్యానికి బానిస చేసి వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఒక అరాచకవాదుల్లాగా ఈ రోజు నువ్వే తీర్చిదిద్దావు. ఈ రోజు నువ్వు ఏదైతే చేసావో దానికి పర్యవసానం నువ్వే అనుభవిస్తున్నావు. అనుష గారు, గతంలో ఒక మహిళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తను చాలా ఇబ్బంది పడుతోంది, రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుందని బొటనవేలు కోసుకొని అక్కడ ధర్నా చేసి దేశం దృష్టిలో తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. అట్లాంటి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడలేదు ఆయన. ఏంటి నీ సమస్య ఏంటి అనేది. ఇప్పుడేదో వెళ్ళి హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఇంకా ఇబ్బందులకు గురి చేయడానికి. పెద్దగా అయ్యింది ఏం లేదు, నమ్మే వాళ్ళు ఎవరు కూడా లేరు జగన్మోహన్ రెడ్డిని. రాష్ట్రంలో సమస్యలు